ఈ వీడియోలో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ రోజు ఏం జరగబోతుందో హై లెవెల్లో మాట్లాడబోతున్నాం. ఓకేనా? సో నాగ్ సార్ బెల్ట్ తీసుకొని పటాపటాని కొట్టేశారని చెప్పను, కానీ ప్రతిసారి బెల్ట్ తీసుకొని కొట్టే అవసరం లేదు. బెల్ట్ పట్టుకున్నా కూడా సరిపోద్ది. ఈరోజు బెల్ట్ పట్టుకున్నారు. సో ఆల్మోస్ట్ అందరినీ ఎక్స్పోజ్ చేయడం జరిగింది, చాలా వీడియోలు ప్లే చేయడం జరిగింది. సో అది చెప్పే కంటే ముందు నేను మిమ్మల్ని ఏం అడుగుతుందంటే, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు నాగార్జున గారి దగ్గర నుంచి? ఏం అడిగితే బాగున్నాను, ఎవరిని ఎక్స్పోజ్ చేస్తే బాగున్నాను, ఏ వీడియో ప్లే చేస్తే బాగున్నాను అని కూడా కామెంట్ చేయండి. దానికంటే ముందు తెలుసుగా, లైక్ చేస్తే కొంచెం రీచ్ వెళ్తుంది. అలాగే హైప్ అనే ఆప్షన్ మిగిలితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, ఫాలో కొట్టేయండి. ఆల్రెడీ ఎలిమినేషన్ అప్డేట్ మార్నింగ్ చెప్పేశాను కదా, మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నా. రమ్య పికిల్ ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు, ఈజ్ గోయింగ్ టు ఎలిమినేట్ ఇంకొన్ని అవర్స్లో. సాటర్డే షూట్ అయిపోయింది, సండే షూట్ స్టార్ట్ అయింది. సో సండే షూట్లో ఆమె ఎలిమినేట్ అవుతారు. ఓన్లీ ఒక్క ఎలిమినేషనే. ఐఏష్ గారు కూడా ఎలిమినేట్, అంటే సెల్ఫ్ ఎఫెక్ట్ అయిపోయారు. ఆమె చెన్నై కూడా వెళ్ళిపోయారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎలిమినేషన్ అప్డేట్. అండ్ వన్ మోర్ అప్డేట్, ఎక్స్ కంటెస్టెంట్లు వస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారు, రేపు ఎంటర్ అవుతారు. వాళ్ళు వచ్చేసారు, హైదరాబాద్ వచ్చేసారు. సో భరణి, ఫ్లోరా, శ్రీజ, మాస్మాను, మనీషు, ప్రియ. సో వీళ్ళు ఆరుగురు నామినేట్ చేసి లోపలికి వెళ్తారు, అవుట్ హౌస్లో ఉంటారు. కాన్సెప్ట్ ఎలా వీళ్ళు ఓటింగ్ పోల్ పెడతారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు, మనకి రేపే తెలుస్తుంది. సో రేపు అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. నాకు ఒక అప్డేట్ వచ్చింది, అది నిజమో కాదో కూడా తెలియదు, జస్ట్ అప్డేట్ అంతే. వీళ్ళు ఆరుగురిలో ఒక కామనర్ని, ఒక సెలబ్రిటీని ఉంచాలని కోరుకుంటున్నారు వాళ్ళు. సో ఒక కామనరు, ఒక సెలబ్రిటీ అంటే కాసేపు కామనర్లు పక్కన పెడితే సెలబ్రిటీలో ఒకరు ఉంచాలనుకున్నారంటే ఇట్స్ వెరీ ఈజీ టు గెస్. ఎందుకంటే ఫ్లోరాస్ అయిన బర్నీలో ఎవరిని ఉంచుతారు? ఇది ఒక అప్డేట్ వచ్చింది. ఇది 100% లెజిట్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పట్లేదు, ఒక అప్డేట్ అంతే. కాన్క్రీట్గా రాగానే పెడతా వీడియో, అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమని చెప్తున్నా, అక్కడ ఫాస్ట్గా పెడతా. సో కమింగ్ బ్యాక్ టు ఈరోజు, నాకు బాగా నచ్చడం కాదు, ఎన్ని రోజులు రా మనిషిని తొక్కేస్తారు అండర్ డాగ్స్ని అని చెప్పి, లైక్ డెమాన్ పవన్ అవనివ్వండి, రామున్ అవనివ్వండి, వాళ్ళకి కొంచెం ఎలివేషన్ ఇచ్చారు సార్. బిగ్ బాస్ ఓహో వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఉన్నారు అని గుర్తించారు. దానికే అసలు మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అసలు కూరలో కరివేపాకులు తీసి పారేస్తున్నారు కదా, మిగిలిన వాళ్ళు ఏమీ చేయకపోయినా ఓహో బాహుబలి, కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తున్నారు. డెమాన్ పవన్ గొడ్డులా కష్టపడినా అసలు స్క్రీన్ స్పేసు లేదు, ఆ క్లిప్పులు ఉండవు, ఏమి ఉండవు. బట్ అట్లీస్ట్ ఈరోజు గుర్తించారంట ఆయన ఎఫర్ట్స్ని. మనం ఆ విషయాన్ని, అదే పెద్ద గొప్పతనం ఇక్కడ. మ్యాటర్ డెమాన్ పవన్, రాము అని కాదు, ఆడిన వాళ్ళని కూడా గుర్తించాలి కదా. ఓన్లీ పెద్ద పిఆర్ టీంలు ఉన్న వాళ్ళని గుర్తిస్తారా? పెద్ద సీరియల్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని గుర్తిస్తారా? పెద్ద కామెడీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళని గుర్తిస్తారా? బాగా అన్నోళ్ళు కూడా గుర్తించాలి కదా, జెన్యూన్గా అన్నోళ్ళు కూడా గుర్తించాలి కదా, గ్రౌండెడ్గా ఉన్న వాళ్ళని కూడా గుర్తించాలి కదా, లాయల్గా ఉన్న వాళ్ళని కూడా గుర్తించాలి కదా. అట్లీస్ట్ గుర్తించారు. దండోరా దోత అనిపించింది నాకు. సో మిమ్మల్ని నేను క్వశ్చన్ అడిగాను కదా, నేనేమనుకున్నాను అంటే, ఏమి జరిగినా జరగకపోయినా ఈరోజు నాగార్జున గారు ఈ విషయం మీద మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి అనుకున్నది ఒక్క విషయం మీద. చాలా ఉన్నాయి, బట్ నా హయ్యెస్ట్ ప్రియారిటీ, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, బట్ అది జరిగింది. అమ్మ ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీ. లేకపోతే రోజు రోజుకి దిగజారిపోతున్నారు ఆమె. షో అలాగే అయిపోతుంది, ఆమె కూడా దిగజారిపోతున్నారు, ఆమెకి ఎఫెక్ట్ అవుతుంది కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. సంజనా గారికి ఫుల్ కోటింగ్ రిగార్డింగ్ దట్ నోటు దోల, ఆ బాడీ షేమింగ్ రిలేటెడ్ 3 things మీద కోటింగ్. ఆ రోలరు, ఆ విషయాల మీద దివ్యానికి పైన కోటింగు. నెక్స్ట్ తొక్కలో కెప్టెన్ అన్నారు చూసారా సుమన్ శెట్టి, దాని మీద కోటింగ్. పవన్ కళ్యాణ్ క్లాసు స్టాండర్డ్స్ గురించి మాట్లాడారు చూసారా వాష్ ఏరియా దగ్గర, వాటి గురించి కూడా మంచిగా కోటింగ్ అయిందంట. ఐ హోప్ ఆమెకు ఇప్పుడైనా అర్థమయ్యి ఇది అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఆడతారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె కూడా చాలా మంచి ప్లేయర్. ఇది అదుపులో పెట్టుకొని ఉంటే ఆమెకి మంచిది, షోకి మంచిది, అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి మంచిది, వాళ్ళ పిఆర్కి కూడా మంచిది. సో అది మీరు చూడబోతున్నారు. నెక్స్ట్ ఏం కోరుకున్నానంటే, ఈవిడ తర్వాత ఎక్కువ అదుపు తప్పింది మాధురి గారు. కొంచెం సెటరేట్ అయ్యారా స్వామి అంటే నిన్న మొన్న గట్టిగా రెచ్చిపోయారు, నిన్న మరీ రెచ్చిపోయారు. ముఖ్యంగా ఆ గెస్టర్స్ ఇవి ఆమెకు కూడా మంచిగానే కోటింగ్ పడిందంట. అలాంగ్ విత్ దట్ ఆమెకు అప్రిషియేట్ కూడా చేశారంట, బాగా ఆడారు అని చెప్పి. షీ నీడ్స్ దట్, బాగా ఆడారు కూడా. నెక్స్ట్ థింగ్, ఇమాన్యుయల్ అప్రిషియేట్ చేశారు, హీ నీడ్స్ దట్ అప్రిసియేషన్. అండ్ ఇమాన్యుయల్ సేఫ్ ప్లే గురించి కూడా మాట్లాడారంట, విచ్ ఈస్ నీడ్ ఆఫ్ అన్ అవర్. ఎందుకంటే ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది. నేను ఆ కామెడీని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే నేను ఆ ఫుటేజ్ చూశానో రీతుతోని, తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఎలా వెళ్ళింది, ఏం ఆడకుండా ఎలా వెళ్ళింది, నేను సెకండ్కి ఎలా వెళ్ళాను, మా ఇద్దరి కంటెంట్ నచ్చింది ముందు 3 వారాలు, తర్వాత నేను అనవసరంగా బయటకు వచ్చేసాను, అందుకే నేను సెకండ్లోకి వెళ్ళిపోయాను, అది ఆమెకు హెల్ప్ అయిపోయింది అనే మరుక్షణం నెక్స్ట్ తెల్లవారుజామునే
ఇంకా తనుజ పక్కనే ఇంకా అలా ఉంటున్నాడు పప్పెట్లాగా, సేమ్ ఆ బొక్కలో కామెడీ చేస్తూ. సో ఇప్పుడు ఆ కామెడీ ఎంత బాగా చేసినా నాలాగా న్యూట్రల్గా చూసే వాళ్ళకి ఆస్వాదించబుద్ది. ఒరే ఎందుకురా సేఫ్ గేమ్, సెకండ్ పొజిషన్లో కూడా సేఫ్ గేమ్, పోయాం గట్టిగా ఆడాలి కదా. సో ఆ మాస్క్ ఓపెన్ అవ్వాలనుకున్న అట్లీస్ట్ అది అడ్రస్ చేశారంటే సాయిరామ్ అనుకున్నాం. 3 నెక్స్ట్ డిమాండ్ పవన్ ఎఫర్ట్స్ని ఎప్రిషియేట్ చేశారంట, విచ్ ఈజ్ ఆల్సో నీడ్ ఆఫ్ అవర్ అండ్ హీ నీడ్స్ దట్ ఎప్రిసియేషన్ బ్యాడ్లీ. ఎలా వస్తుంది మోటివేషన్? ఎవడో ఆ మనిషి గురించి మాట్లాడట్లేదు, ఆ మనిషికి టాస్క్ ఇవ్వట్లేదు, ఆ మనిషిని ఎవరు దేకట్లేదు, ఆ మనిషిని హేళంగా తీసి పారేస్తున్నారు, ఒకవేళ పొరపాటున ఆడినా కూడా గుర్తింపు లేదు, ఇంక ఎందుకు? అలాగే రాము తనుజ అయింది చూసారా, ఆ వీడియో కూడా ప్లే చేసి సారీ మంచిగా చెప్పారంట, రాముకి దగ్గరలో కూడా మీరు ఎవరో లేరు, మీరు ఎలాగా మాట్లాడుతున్నారు, ముందు మీ గురించి మీరు చూసుకోండి, ఆ రేంజ్లో చెప్పారంట. అది కూడా చాలా అవసరం రాము కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం కోసం. రాముని మరీ హీనంగా చూస్తున్నారు, మరీ హీనంగా, చాలా తప్పది. హౌస్లోనే ఇలా చూస్తే బయట ఎలా ఉంటారు? ఇదే మన క్యారెక్టర్లు. ఒకళ్ళేమో ఒకలాగా, పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒకలాగా, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒకలాగా, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇలాగా. సో గట్టిగా అడ్రస్ చేయాల్సిన అవసరం పడింది అండ్ ఆయన అడ్రస్ చేశారు. వీ షుడ్ అప్రిషియేట్ దట్, వీ రియల్లీ అప్రిషియేట్ దట్. నెక్స్ట్ తనుజని కూడా అప్రిషియేట్ చేశారంట, బాగా ఆడారని చెప్పి. షీ ఆల్సో నీడ్స్ దట్, ఆమె బాగా ఆడారు. అండ్ తనుజ రమ్యది నామినేషన్ పాయింట్ అయింది కదా, ఆ 2 చేతుల చప్పట్ల గురించి అసలు ఏంటి, ఆ నామినేషన్ ప్రక్రియ ఏంటి, అసలు ఎవరి గురించి అడ్రస్ చేశారు, ఎవరిని నామినేట్ చేశారు, దీని మీద కూడా చర్చ అయింది అంట. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అది మనకు కావాలి. నేను గొంతు చించుకొని అరిచాను దాని గురించే. ఎందుకు మాధురి గారిని తేలేదు, మాధురి గారు కూడా ఉన్నారు కదా, ఆ వీడియో చూపించిన దాంట్లో మాధురి గారు కూడా మాట్లాడారు కదా చప్పట్ల గురించి, లీనియన్స్ మాట అన్నది కూడా మాధురి గారి గురించే కదా. సో అవి మీరు బుల్లితెర మీద చూడబోతున్నారు. అండ్ సో ఇంకేమైనా మిగిలాయా? సుమన్ శెట్టి వీడియో ప్లే చేశారు. సుమన్ శెట్టి ప్రభంజనం దొంగతనం చేశాడు చూసారా, ఆ వీడియో ప్లే చేశారంట. ఎప్రిషియేటే చేస్తారు, ఎందుకంటే ఆ కాన్సెప్టే దొంగతనం కాన్సెప్ట్, థీమే అది. సో ఇంకా ఆయన ఎప్రిషియేట్ చేసినట్టున్నారు. ఆ వీడియో చాలా వీడియోలు ప్లే చేశారంటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ తనూజ రాము వీడియో ప్లే అయింది, తనూజకి ఎప్రిసియేషను, రాము తనూజది చూపించారు. సరే రమ్య తనూజ 2 చేతులది, డిమాండ్ పవన్కి ఎప్రిసియేషను, మాధురి గారికి సైలెన్సర్ జారిపోయింది ఇంకా. నెక్స్ట్ ఇవే. సో ఇంకేమైనా ఉంటే యాడ్ ఆన్ అవుతాయి, బట్ ఓవరాల్గా హైలైట్స్ అయితే ఇది. బేసిక్గా ఈ వారం వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అందరు మాస్కులు ఓపెన్ చేయాలి, ఇంక నో మోర్ సేఫ్ గేమ్స్, ఎందుకంటే మళ్ళీ కంటెస్టెంట్లు వస్తున్నారు కానీ ఈ పత్యాపరం వేస్ట్ అని చెప్పి గట్టిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాఫ్ మారబోతుందని చెప్పి నా మనసుకు అనిపిస్తుంది. ఎంతమందికి నాలా అనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు గట్టిగా ఉంటుంది ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్ గట్టిగా ఉంటుంది, తర్వాత వాళ్ళు రీఎంట్రీ, అద్భుతమైన నామినేషన్ ప్రాసెస్, దాని తర్వాత ట్విస్ట్, మళ్ళీ వాళ్ళు కొంపలోకి రావడం, అవుట్ హౌస్, వాళ్ళకి ఏ ప్రక్రియ పెట్టి ఎలిమినేట్ చేస్తారని కూడా మనం చూడాలి. ఆ 1 వీక్ ఎంతమంది నామినేషన్స్లోకి వస్తారో చూడాలి, ఈ వెళ్ళిన 6 ఎవరెవరిని నామినేట్ చేస్తారో చూడాలి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, భరణి గారు వచ్చి దివ్యాని తనుజని నామినేట్ చేస్తే వేరే లెవెల్. ఇప్పుడు అమ్మాయి పేరేంటి శ్రీజ వచ్చేసరికి తనుజతో పాటు కళ్యాణ్ని చేస్తే వేరే లెవెల్. అలాగే ప్రియా వచ్చేసరికి కళ్యాణ్ని, ఇంకెవరున్నారు, ప్రియా కూడా కళ్యాణ్ తనుజని నామినేట్ చేసినా వేరే లెవెల్. మాస్క్ మ్యాన్ వచ్చేసరికి సంజనాని మాధురిని చేస్తే వేరే లెవెల్. మనీష్ వచ్చి ఎవరిని చేస్తే బాగుంటుంది? మనీష్ కూడా మ్యాక్స్ ఇమాన్యుల్ సేఫ్ గేమ్, ఇమాన్యుల్ని తనూజని నామినేట్ చేస్తే వేరే లెవెల్. ఫ్లోరా వచ్చి సంజనాని అండ్ సంజన తనూజ, ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, బాగుంటుంది. వాళ్ళని నామినేట్ చేయడమే కాదు, వాళ్ళు ఏం పాయింట్ పెడతారు, జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి ఉన్న పాయింట్ పెడతారా, వాళ్ళ పర్సనల్ పాయింట్ పెడతారా అనేది మ్యాటర్స్. వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ పెడితే ఫరక్ పడదు, ఏం ఉపయోగం ఉండదు. జనరల్ ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే మిస్ అవుతుందో అది కానీ కరెక్ట్గా బలంగా పెడితే సేఫ్ గేమ్ ఆడకుండా అట్లీస్ట్ వీళ్ళు 6 3 అయినా ఒక పాటలో ఉంటుంది గేమ్. సో అది ఈరోజు జరగబోతుంది. మంచిగా ప్రోమోని చూసి ఆస్వాదించండి, మెయిన్ ఎపిసోడ్ చూసి ఆస్వాదించండి. ఈరోజు కొంచెం మెయిన్ ఎపిసోడ్ నా సైడ్ నుంచి లేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది, కొంచెం బయటకు వెళ్తున్నా. సో కైండ్లీ అపాలజైజ్ ఫర్ దట్. రేపు నుంచి గట్టిగా వస్తే అంతవరకు వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.